ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కల్లుప్పు, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు, చింతపండు. ఇవన్నీ ఎందుకు రెడీ పెట్టానంటే కూర ఏం చేయాలో ఆలోచించామండి. షాప్ బంద్ చేసి పైకి వచ్చాక నిన్న నైట్ అనమాట. సరేలే చింతపండు గ్రేవీ ఉడకబెట్టింది ఉంది కదా అని పచ్చి పులుసు చేద్దాం అనుకున్నాను. పచ్చి పులుసుకి అయితే అన్నీ వేయించేస్తున్నా. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర. ఇక తాలింపులోనే పసుపు వేస్తే బాగుంటుందన్నమాట. సరే ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఉల్లిపాయలు అయితే వేసేసాను అనమాట. పచ్చి పులుసు అదివరకు మన తాలింపు కూడా పోసేసాను. పుల్లల పొయ్యిలు ఉండేవి కదా, ఆ పుల్లల పొయ్యిలో నుప్పుల మీద పచ్చిమిరపకాయలు కాల్చుకొని తాలింపు వేసేసాను. అన్నీ చేతిలోకి తీసుకున్నాను. నీళ్ళల్లో పోసిన తర్వాత చింతపండు నీళ్ళల్లో కల్లుప్పు వేసి ఇలా కొంచెం పిసికితే ఆ కారం అనేది దిగిపోతుంది అన్నమాట నీళ్ళల్లోకి. కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. అయితే నుప్పుల మీద కాల్చుకునే వాళ్ళం. పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ నుప్పులు ఉండేవి కదా, అప్పుడు అన్నం కూరల పొయ్యి మీదే కదా అని ముద్దపప్పు కూడా వండేసానండి. పప్పు కూడా ఉంటే చాలా బాగుంటుంది పచ్చి పులుసు కానీ. అప్పుడు నుప్పుల మీద కాల్చుకొని ఇలాగే సేమ్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా గ్యాస్ పొయ్యిలు, పుల్లల పొయ్యిలు ఎక్కడ ఉంటున్నాయండి. ఉట్టిపప్పు, పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయాయి. పచ్చి పులుసు అయితే చాలా బాగున్నాయి అన్నారు మా ఇంట్లో వాళ్ళు. సరేనండి, ఈరోజు వీడియో ఇంతే. బాయ్. పచ్చి పులుసు ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి మీరు కూడా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.